శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం. మాఘమాసం యందు ఈ శనివారం చాలా శక్తివంతమైనది. అలాగే ఈరోజు విదే తిథి తర్వాత తదియ తిథి ఉంటుంది. అలాగే నక్షత్రం శతభిష నక్షత్రం సూర్య ఉదయం 7 గంటలకు వెళ్ళిన తర్వాత పూర్వభాద్ర నక్షత్రం అనేది రావడం జరగబోతుంది. ఈ పూర్వభాద్ర నక్షత్రంలో మనకు శక్తివంతంగా ఉంటుంది. మనోబలం లేక మానసికంగా ఇబ్బందులు పడుతూ పనులు జరగలేదు అనే బాధ వద్దు. ఖచ్చితంగా మీరు అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళండి. ఆత్మవిశ్వాసం రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. అలాగే మీరు చేసే పనుల్లో కూడా వేగవంతాన్ని పెంచడానికి ఈరోజు నక్షత్రం చాలా సహకరిస్తుంది. మొట్టమొదట. రెండవది, విద్యాకారకమైన నక్షత్రాధిపతి కలిగిన గురువు నక్షత్రం యందు ఈరోజు పిల్లలు వాళ్ళ చదువుల యందు చాలా శక్తివంతంగా కష్టపడినచో వాళ్ళు విద్యలో పురోగతి అనేది కనబడుతుంది. అలాగే వాళ్ళు రాసే పరీక్షల యందు చాలా ఉత్తమమైన ఫలితాలని చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రముఖంగా ఈరోజు పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో మీకు పనుల విషయాల్లో ఈరోజు వాళ్ళని సంప్రదిస్తే మీ యొక్క పనులు చాలా వేగంగా జరుగుతుంది. నాయకత్వమైన లక్షణాలు ఎక్కువగా ఉంటుంది ఈరోజు. అలాగే చంద్రుడు 5వ స్థానంలో ఉంటే అక్కడ చాలా శక్తివంతమైనది. అందువల్ల ఎప్పుడైనా మనం ధనం ఎవరికన్నా ఇచ్చుండి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారా? ఖచ్చితంగా ఈరోజు ప్రయత్నించండి. మాటలైనా మీరు వాగ్దాటి వరం ఇవ్వండి. ఖచ్చితంగా మీ యొక్క సంపద మీ ఇంటికి వచ్చి చేరేలాగా వాళ్ళకు కూడా మంచి సహకారం అందడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో కుటుంబంలో మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అలజడి కలిగిన కొన్ని సంఘటనలని పూర్తిగా పూర్తిగా దాన్ని తొలగించడానికి ప్రయత్నించండి. అందువల్ల ఎక్కడైనా మీరు గొడవలు పడి ఇబ్బందులు పడి మానసిక ఒత్తిడిలో ఉండి అది పెద్ద మనుషుల ద్వారా పరిష్కార మార్గాలకి మీరు ఎదురు చూస్తున్నారా? ఈరోజు ఖచ్చితంగా దాన్ని మీరు విజయవంతం చేసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు ప్రత్యేకంగా తులారాశి వారికి ప్రతి గ్రహాల స్థానంలో అధికారం ఉన్న ఏదో ఒక కారణం చేత, అంటే మనకు ఒక పనులు జరగాలి, ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రయత్నం చేసి 100% వెళ్ళాల్సిన వారు 70% నుంచి 90% వరకే మీరు అంగీకారం పొందిన తర్వాత ఆ 10%లో ఇబ్బందులు కలిగిస్తున్నాయి. దానికి 9వ స్థానంలో కుజుడు వక్రత్యాగం పొందినాం. అందువల్ల ఎక్కడైనా మనకు ఏ కార్యక్రమాలైనా విజయవంతమవుతుంది, ఈ రోజుటికి అది సంపూర్ణంగా పూర్తవుతుంది అంటే అక్కడ కొరత ఉండేలాగా ఒక సమస్య ఏర్పడుతుంది. అందువల్ల మీరు దాని గురించి ఇబ్బంది పడద్దండి, భయపడాల్సిన అవసరం లేదు. త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఈరోజు దానికి కొన్ని ప్రయత్నాల ద్వారా విజయం పొందగలుగుతారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు ఇబ్బందులు జరుగుతూ మానసికంగా తుది నిర్ణయం తీసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అంటే శస్త్రచికిత్సల విషయాల్లో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఆరోగ్యపరమైన విషయాల్లో మనకు విజయం కలుగుతుంది అని ఈరోజు ఒక తుది తీర్పు తీసుకోండి. మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈరోజు తీసుకున్న మీరు వైద్యుల దగ్గర తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి జరగడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు లక్ష్మీనరసింహస్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడంలో శక్తివంతమైన లక్ష్మీనరసింహస్వామి మాఘమాసం యందు శనివారం దినం మొక్కడం వల్ల మీకు మీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మంచి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మనకు 6వ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థానానికి వెళ్ళాడు. అందువల్ల పాత ప్రేమలో ఉన్నవారు, అలాగే కొత్తగా ప్రేమించే వాళ్ళు ఎక్కడో మానసిక ఒత్తిడితో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందువల్ల వాదోపవాదాలతో
కొన్ని ఇబ్బందులు తెప్పించుకునే అవకాశం ఉంటుంది. శుక్రుడు ఎప్పుడైనా కానీ రాహుతో కలిసినప్పుడు, తన స్నేహితం చేసినప్పుడు వేగవంతాన్ని పెంచుతాడు. ధనకారక విషయంలో ఎక్కువగా ఖర్చులు చేయడం, అందువల్ల మెప్పు పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం, అలాంటిదన్నీ కూడా చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ కానీ మీరు ఇబ్బందులు కలిగినారంటే మళ్ళా ఉన్న ప్రేమతో ఊడిపోవడం అనేది కూడా జరుగుతుంది. అది చాలా, ఎందుకంటే ఇక్కడ శని యొక్క చూపు శుక్రుడి పైన పడుతుంది, కేతు యొక్క చూపు శుక్రుడి పైన పడుతుంది. అలాంటప్పుడు ఎవరైనా మనకు డబ్బులు ఇచ్చి అధికారికంగా ఖర్చు పెట్టమని వినోద కార్యక్రమాల కోసం మనం డబ్బుని సమకూర్చుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నిరాశ కలిగించడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే ఎక్కువగా మొగ్గు చూపించి మీరు అనేక విషయాల్లో, దేవాలయాలకు సంబంధించిన విషయాల్లో కానీ బయట కానీ ఈరోజు నక్షత్రం అలాంటిది. అందువల్ల ప్రతి ఒక్కరికి మన చేతనంత సహాయ సహకారాలు అందించగలిగితే పూర్వ పుణ్యస్థానం అనేది పెరుగుతుంది. ఎప్పుడైనా కానీ మనం గత జన్మలో చేసుకున్న పుణ్యకాలం బట్టే ఈ జన్మలో జరుగుతున్న కొన్ని విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. దైవ ఆరాధన చేయకుండా ఎటువంటి దేవుడు లేని ఇంట్లో కూడా సిరి సంపదలు వెదజల్లుతుంటుంది. కారణం గత జన్మలో యొక్క పూర్వపుణ్యము, ఈ జన్మలో మహాదశ యోగము, రాశి చక్రంలో ఉన్న గ్రహాలు చాలా బలంగా పనిచేస్తాయి. అందువల్ల మనం ఈరోజు చాలా ప్రత్యేక విషయాల్లో దృష్టి పెట్టగలగాలి. ఉద్యోగంలో ప్రయత్నాన్ని విజయపదం నడిపించుకోండి. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ఔషధం కరెక్ట్గా తీసుకోవడం, ఆరోగ్య నియమాలని పాటించి జాగ్రత్త పడడం, అలాగే శత్రువులు మిత్రులు అనేదానికి అవకాశం చాలా తక్కువ. ఈరోజు శత్రువులు వాళ్ళ పన్నాగాలు చాలా బలంగా ఉంటుంది, విమర్శనలు బలంగా ఉంటుంది, చాలా విషయాల్లో ఇరికించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనకేం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ప్రయాణిస్తున్న సమయంలో గుంతలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఎంత తెలివిగా మనం మార్చుకోగలుగుతామో, ఇట్లాంటి వాళ్ళ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండగలిగితే ఆ ఇబ్బందుల్లో నుంచి మనం బయటపడతామని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అందువల్ల మీరేమి ఇబ్బంది పడద్దండి. అలాగే ఈరోజు కొన్ని ఆర్థికపరమైన విషయాల్లో చాలా కుటుంబాల్లో ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు అధిక శాతం ఉంటుంది. కొంతమంది నిరాశ కలిగి ఉంటారు. కొంచెంమంది అందుకే ఎప్పుడైనా కుటుంబపరమైన విషయాల్లో ఏకైక విషయాల్లోకి జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్ల ఒకే మనిషి ఉంటే తనకు ఆర్థిక కష్టాలు కానీ మానసిక కష్టాలు కానీ చాలా బాధలు పడుతుంటాడు. అదే ఒక 5 మంది సంతానం ఉన్న ఇంట్లో అందరూ కలిసి ఉంటే అప్పుడు మనోబలం అనేది రెట్టింపు సంఖ్యలో ఉంటుంది. సలహాలు ఖచ్చితంగా ఉంటాయి. అన్ని విషయాల్లో అందరూ సహకారం ఇస్తారు. అందువల్ల మనిషిగా ఉన్న వాళ్ళు అందరికీ కూడా చాలా ప్రేమ బంధం అనేది మనుషులుగానే ఉండడం చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారంలో లాభదాయకంగా ఫలితాలు తెప్పించుకోవాలి. స్థిరాస్తులు ఆలోచనలు చేసుకొని ఫలితం దక్కించుకోండి. తలపట్టిన పనులను వెంటనే పూర్తి చేయండి. అలాగే ఆశించిన ఫలితాలను మేలైన ఫలితాలుగా అందుకుంటారు. మీరు ఏ రంగంలో మీది పై చేయి అవుతుంది. దైవ బలం ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు కలిగి ఉంటారు. ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాలు ఈరోజు చూడవచ్చు. ఒక శుభవార్త మీ ఇంట్లో అన్ని విషయాలకి అది స్ఫూర్తిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికంగా వృద్ధి చెందాలి. అలాగే ఆస్తిపరమైన విషయాల్లో కూడా వృద్ధి తెచ్చుకోవాలి. కొన్ని కార్యక్రమాల్లో చాలా ధైర్యంగా వ్యవహరించాలి. కొన్ని విషయాల్లో చాలా చాకచక్యంగా ఉండాలి. ఇది ఈరోజు గోచార ఫలితాలు. లైక్